వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్తే, పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త. కేవలం నెల రోజుల లోపల మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు మీ కళ్ళ ముందుకే రానున్నాయి. మరి ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాల్లో కనుక మనం ఒకసారి వెళ్తే, ఇక్కడ మనం చూస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో. దీంట్లో వారు జాబ్ క్యాలెండర్ రూపంలో ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ కనుక మీరు బాగా గమనిస్తే, ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్, ఎక్సై కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, ఇతర యూనిఫామ్ సిబ్బందికి సంబంధించినటువంటి మొదటి నోటిఫికేషను మార్చి నెలలో, రెండవ నోటిఫికేషన్ వచ్చేసరికి డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పేసి వారి యొక్క మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మరి కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ కూడా ఓపెన్ కేటగిరీ కింద ఈ యొక్క నోటిఫికేషన్లకు అప్లై చేసుకోవచ్చు. గత ఎస్ఐ నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు, అలాగే ప్రస్తుతం కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం వెయిట్ చేసినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ కూడా ఈ నోటిఫికేషన్లను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. పన్న వెంటనే అప్లై చేసుకోండి. సిలబస్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. కొన్ని అంశాలు మాత్రమే మారుతాయి. ఆ అంశాలు ఏవేవంటే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తప్ప మిగిలిన సిలబస్ మొత్తం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అలాగే హైటు, ఈవెంట్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క ప్రిపరేషన్ ఆపొద్దు. కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉంది. డెఫినెట్గా ఈ సంవత్సరం మీరు ఉద్యోగస్తులు కావాలని, మీ అందరికి కూడా పోలీస్ జాబులు రావాలని నేను మనస్ఫూర్తిగా శివుణ్ణి కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.